సినిమాలో కాబట్టి ఇక్కడికి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో చిరంజీవ, ముందుగా ఆది బ్రో, రాఘవ్ గారు అండ్ రాంపి, థ్యాంక్స్ లాట్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. చాలా టైట్ షెడ్యూల్ ఉన్నా సరే వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి సినిమా ముందు టేస్టీ తేజ చేతులు వణుకుతున్నాయని చెప్పాడు కదా, ఎదురుగా ఫుడ్ లేదు కాబట్టి వణుకుతున్నాయేమో. బట్ థ్యాంక్స్ లాట్ డార్లింగ్. ఇది చేసిన ప్రతిసారి కూడా ఎంజాయ్ లాట్. అది ఇంటర్వ్యూ అయినా సరే, షూటింగ్ అయినా ఏదైనా సరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంజయ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమాలోని కలిసి యాక్ట్ చేసినందుకే కాదు, ఇంకా చాలా వాటికి కూడా వి బోత్ నో దట్ పర్సనలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మామూలుగా సినిమా చేసినప్పుడు చేస్తాం, అందరూ ఆర్టిస్టులు చేస్తాం, అంతా చేస్తాం. బట్ కిరీటితో చేయడం ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఉయ్యాల జంపాల తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి చేసాం. నెక్స్ట్ అసలు గ్యాప్ రాకుండా వరాసగా చేస్తూనే ఉంటాం. అండ్ టు బి ఆనెస్ట్, ఎప్పుడో 2 yearsకో లేకపోతే 5 years ఒకసారి కలిసినా సరే ఏదో నిన్న కలిసి మాట్లాడుకుంటుంటుంది కిరీటితో ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమాకి అందరూ కష్టపడి ఒక సినిమా చేస్తాం. కానీ అందరికంటే కూడా, ఎవరైనా సరే ఏ సినిమాకైనా కష్టపడేదానికంటే కూడా ఒక 25 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు అభి ఈ సినిమాకి. హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హీ డిజర్వ్ వే మోర్. అండ్ ఖచ్చితంగా కూడా ఐఎమ్ షూర్ ఐ విల్ సీ హిమ్ ఇన్ గ్రేట్ హైట్స్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. అండ్ ఆహా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, ఒరే బుజ్జిగా యాక్చువల్లీ థియేటర్కి వద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ లాక్డౌన్ మాకు ఓటీటీకి వద్దాం అనుకున్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ వీ గాట్ వాజ్ ఆహా. సో వీ వర్ రియలీ గ్లాడ్ ఆహాలో వచ్చినందుకు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ చిరంజీవి విత్ ఆహా. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ టీమ్. సో థ్యాంక్స్ అ లాట్. November 7th చిరంజీవ ఆహాలో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా అండ్ వాచ్ ఇట్ ఆన్ ఆహా ఆన్ November 7th. ఐఎమ్ షూర్ అందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా కలిసి చూడగలిగే సినిమా ఇది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ November 7th ఓన్లీ ఆన్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ తరుణ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. సో సినిమా టీజర్ ట్రైలర్లో మాకు కనిపిస్తోంది కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అని. సో బేసిక్గా మేము ఇలాంటి కాన్సెప్ట్ కొరియన్ సిరీస్లోనో లేకపోతే వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలాంటిది తెలుగులో రావడం ఇట్స్ వెరీ హ్యాపీ. సో ఎలా అనిపించింది దాని గురించి ఒకసారి? అంటే అభి ఫస్ట్ నాకు ఐడియా చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. సో అంటే మనం ఏదో మామూలుగా కంటైన్మెంట్ చూస్తాము, ఎమోషన్ చూస్తాము, బట్ ఒక చాలా కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చెప్పినప్పుడు విల్ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో పండగ వచ్చి